డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా? యేసుక్రీస్తు మరియు అపోస్తుల బోధలు ఈ విషయమై ఏం చెప్తున్నాయి? సబ్బాతు ఆరాధకులు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు విశ్రాంతి దినాన్ని శనివారం జరుపుకుంటకు గల కారణాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. క్రైస్తవ సంఘాన్ని కలవరపెడుతున్న అసత్య బోధ సంఘాలు ఏమిటంటే సబ్బాతు ఆరాధకులు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు. ఈ సంఘాలను యెజబెలు ఆత్మ అనగా సాతాను పెంచి పోషిస్తుంది. సాతాను ఈ సంఘాలను క్రైస్తవ సమాజంలో వదిలి అసత్యాన్ని నడిపించేలా తన పనులు ముమ్మరం చేసుకుంటుంది. వీరు చేస్తున్న అసత్య బోధ ఏమిటంటే పాత నిబంధన కాలంలో దేవుడు నియమించిన కట్టడ ప్రకారం 7వ దినమైన శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివారమున ఆరాధించే కొందరు కొంత గందరగోళానికి గురయ్యి తర్జన పడుతున్నారు. అందుకే విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా అనే విషయమై పూర్తి వివరణ ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ముందుగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు తమ బోధను సమర్థించుకుంటూ మన ముందు ఉంచిన వాదన ఏమిటంటే నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ఈ లేఖనాన్ని బట్టి క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలోనే సీనాయి కొండ మీద మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో విశ్రాంతి దినము తరతరములకు నాకును మీకును గురుతు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇది ఒక నిత్యమైన కట్టడ. అలాగే మోషే కంటే ముందు సృష్టి ప్రారంభంలోనే విశ్రాంతి దినం గురించి దేవుడు తెలియజేశాడు. ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఈ లేఖనం ప్రకారం క్రీస్తుపూర్వం 4000 సంవత్సరంలోనే సృష్టి ప్రారంభంలోనే 7వ దినమైన శనివారమును ఆశీర్వదించి దేవుడు పరిశుద్ధపరిచాడు. దీన్ని బట్టి సబ్బాతు ఆరాధికుల వాదన ఏమిటంటే మోషే ధర్మశాస్త్రం కంటే ముందే విశ్రాంతి దినం పరిశుద్ధపరచబడింది. కావున ధర్మశాస్త్రంలోని మిగతా ఆచారాల వంటిది కాదు విశ్రాంతి దినం, ఇది ప్రత్యేకమైనది. అందుచేత క్రీస్తునందు ధర్మశాస్త్ర సంబంధమైన ఇతర ఆచారాలు కొట్టివేయబడినప్పటికీ విశ్రాంతి దినాచారం మాత్రం కొట్టివేయబడక ఇంకే నిలిచి ఉందని సబ్బాతు ఆరాధికుల వాదన. కావున ఈనాడు క్రైస్తవ సంఘాలు తప్పకుండా శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటించి తీరాల్సిందే అని వారు అంటున్నారు. ఎందుకంటే నిర్గమకాండము 31వ అధ్యాయము 14వ వచనం, కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఈ లేఖనం ప్రకారం విశ్రాంతి దినం పాటించకపోతే దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడతారని దేవుడు ఖండితంగా సెలవిస్తున్నాడు. కావున పాటించి తీరాల్సినదేనని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు హితబోధ చేస్తున్నారు. మరి ఈ బోధ విషయంలో మనం ఏమని తీర్మానించాలి? ఈ బోధ లేఖనానుసారమేనా? పరిశుద్ధ లేఖనాలు ఈ బోధను సమర్థిస్తున్నాయా? ఈ బోధ సత్యమైనదేనా? ఈ బోధ పైచూపులకు చాలా గంభీరంగా వాక్యానుసారంగానే కనిపిస్తుంది. కానీ యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే వెలిచూపు అంటే పైపైన కనబడుతున్న దాన్ని బట్టి తీర్పు తీర్చకండి అని లేఖనం సెలవిస్తుంది. అంటే కొన్ని సంగతులు పై చూపులకు అందంగా కనబడతాయి, అయితే దాని లోపల వ్యవహారం వాటి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు పరిసయ్యులు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని యేసు అన్నాడు. అంటే పైకి అందంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చచ్చిన ఎముకలు సమస్త కల్మషంతో నిండి ఉంటారని యేసు అన్నాడు. అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు బోధిస్తున్న ఈ బోధకు ఇప్పుడు చెప్పిన ఉదాహరణ వీరికి కరెక్ట్గా సరిపోతుంది. అందుకే మనం ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించడం అలవర్చుకోవాలి. ప్రతి విషయాన్ని లోతుగా పరీక్షించిన తరువాతనే మనం దేనినైనా స్వీకరించాలి. ఇప్పుడు విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా అని తెలుసుకోవాలంటే ప్రథమంగా అది యేసు ఆజ్ఞాపించినదే ఉండాలి, లేదా ఆదిమ అపోస్తులు చేసినదే ఉండాలి. అయితే నిజంగా యేసుక్రీస్తు గారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినం శనివారమును పాటించమని చెప్పారా? ఈ విషయమై లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనం, ఈ మనుష్యుడు విశ్రాంతి దినమున ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి
తన్ను దేవునితో సమానుగా చేసుకొనును. ఈ 2 లేఖనాన్ని బట్టి విశ్రాంతి దినాచారం పట్ల యేసుక్రీస్తు వైఖరి ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదని పరిసయ్యులు అంటున్నారు. అంటే ఈ విషయాన్ని సబ్బాతు ఆరాధకులు అంగీకరించారు. ఎందుకంటే యేసు విశ్రాంతి దినాన్ని మీరాడు అని పరిసయ్యులు అనుకుంటున్నారు తప్పితే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించలేదని వారు అంటున్నారు. ఈ 2 లేఖనాల్లో 2 రోగులను యేసు స్వస్థపరిచాడు. మరియు మోషే ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్న రోగులను స్వస్థపరచకూడదు అని వ్రాయబడలేదు కదా. అలాంటప్పుడు యేసు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడం ఎలా అవుతుంది అని సబ్బాతు ఆరాధకుల వాదన. వీరి వాదన ప్రకారం రోగిని స్వస్థపరచడం ఉల్లంఘన కాదు. కానీ యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, ఈ లేఖనం ప్రకారం స్వస్థపరిచిన రోగిని నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని యేసు ఆదేశించాడు. ఇది మాత్రం యేసు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం, విశ్రాంతి దినమున మీ ఇండ్ల నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయుకుడి. ఈ లేఖనం ప్రకారం విశ్రాంతి దినాన బరువులు మోయకూడదని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. మరియు సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వచనములు పరిశీలిస్తే, విశ్రాంతి దినాన అడవిలో కట్టెలు ఏరుకున్న పాపానికి ఇజ్రాయేళ్లు అతన్ని రాళ్ళతో కొట్టి చంపారు. కాబట్టి ఈ 2 లేఖనాలను బట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన బరువులు మోయడం దారుణమైన నేరం అని మనకు తెలుస్తుంది. అందుకే బేతస్త కోనేటి దగ్గర స్వస్థపరిచిన రోగి పరుపెత్తుకుని వెళ్తుంటే ఇది చూచిన యూదులు ఆశ్చర్యపోయి, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకోవడం తగదే అని ఆ రోగితో అన్నారు. ఈ మాటలు మనం లోతుగా పరిశీలించినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన చిన్న కట్టె పొలను మోసిన అది నేరం. అయితే యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్న దానికి విరుద్ధంగా ఏకంగా పరుపునే ఎత్తుకోమని ఆజ్ఞాపించాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని స్వయంగా ఉల్లంఘించాడు. అలాగే ఈ ఆచారాన్ని ఉల్లంఘించమని కూడా యేసు ఆజ్ఞాపించాడు. మరియు లేవ్యకాండము 23:3లో విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు అని, అలాగే 8వ వచనం ప్రకారం విశ్రాంతి దినాల్లో జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వ్రాయబడింది. కానీ దీనికి విరుద్ధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు శిష్యులు ఒక విశ్రాంతి దినాన్న పంట చేలలో పడి వెళుతూ ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగారు. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినాన్న చేయకూడనది నీ శిష్యులు చేస్తున్నారని యేసుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే యేసు విశ్రాంతి దినాన్ని శిష్యులు ఉల్లంఘించలేదని నిరూపించే ప్రయత్నమే చేయలేదు. పైపెచ్చు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 5-6 వచనములు, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవాలయంలో పనిచేసే యాజకులకు విశ్రాంతి దినాచార విషయంలో ప్రత్యేక మినహాయింపు ఉన్నది. అంటే దేవాలయంలో ఉన్న యాజకుడు అవసరార్థం ఒక బరువును విశ్రాంతి దినాన్ని ఎత్తినా దోషం కానప్పుడు, దేవాలయం కంటే గొప్పవాడైన క్రీస్తునందు ఉన్న వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే దోషం ఎందుకు అవుతుంది అని యేసు నిలదీస్తున్నాడు. అందుచేత విశ్రాంతి దినాచారాన్ని యేసు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడని ఇప్పటి వరకు చూపిన లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసు రాయబారులైన అపోస్తలులు విశ్రాంతి దినం విషయంలో వారి వైఖరి ఎలా ఉందో ఇప్పుడు నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 6-7 వచనములు, పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడి ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు సువార్త పరిచర్యలో భాగంగా అతని సహచరులు కలిసి త్రోయ అనే పట్టణానికి వచ్చి అక్కడ 7 దినాలు గడిపారు. 7 దినాలు గడిపాక ఇక 8వ దినం త్రోయను విడిచి వెళ్ళాలని పౌలు నిశ్చయించుకున్నాడు. త్రోయలో పౌలు బృందం గడిపిన 7 దినాల్లో ఆఖరి దినం ఆదివారం. ఆ ఆదివారపు దినంన పౌలు ఒక ప్రాముఖ్య కార్యాన్ని జరిగించాడు. అది ఏమిటంటే రొట్టె విరుచుట కార్యక్రమంలో కూడుకున్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఈ మాటలను మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే సోమవారం నుండి ఆదివారం 7 దినాలు పౌలు అతని అనుచరులు త్రోయలోనే గడిపారు. అయితే సోమవారం నుండి శనివారం వరకు చేయని ప్రత్యేక కార్యక్రమాన్ని వారు ఆదివారమే జరిగించారు. అదే ఆదివారమున రొట్టె విరవడం. పౌలు భక్తుడు రొట్టె విరిచే కార్యక్రమం శనివారం చేయొచ్చుగా. శనివారం కూడా పౌలు అక్కడే ఉన్నాడు. కానీ శనివారం రొట్టె విరవలేదు, ఆదివారం మాత్రమే రొట్టె విరిచాడు.
ఎందుకంటే శనివారం ఎంత మాత్రము ప్రాముఖ్యమైనది కాదని, క్రీస్తునందున్న విశ్వాసులకు ఆదివారమే ప్రాముఖ్యమని వారు తెలియజేశారు. ఎందుకంటే క్రీస్తు మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారమనే రొట్టె విరిచారు. అలాగే 1 కొరింథీయులు 16వ అధ్యాయము 2వ వచనం, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఈ లేఖనం ప్రకారం ప్రతి ఆదివారమున పరిశుద్ధుల సంఘంగా కూడుకొని కొంత సొమ్ము నిలువ చేయడం మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఆదివారమున కూటములు ఏర్పాటు చేయమని అపోస్తలులు బోధించారు. దీన్ని బట్టి యేసుక్రీస్తు వైఖరి, అపోస్తలు వైఖరి బట్టి శనివారానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదని మనకు స్పష్టం అవుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనములు, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అన్నపానాల విషయంలో ధర్మశాస్త్రంలో కొన్ని నిషేధాలు ఉన్నాయి. అలాగే యెహోవా నియమించిన 7 పండుగలు, విశ్రాంతి దినాలు ఇశ్రాయేలీయులకు నియమించబడ్డాయి. వాటి విషయంలో తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకండి అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఛాయ అంటే నీడ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువు ఎవరంటే క్రీస్తు. అసలైన నిజస్వరూపమైన యేసుక్రీస్తు ఉండగా ఛాయలైన అన్నపానములు, 7 పండుగలు, విశ్రాంతి దినం ఇక ఎందుకు అంటే అన్నపానాలు ఒక నీడ, అసలైన అన్నపానాలు క్రీస్తులో ఉన్నవి. మరియు అమావాస్య ఒక నీడ, అసలైన అమావాస్య క్రీస్తులో ఉన్నది. మరియు 7 పండుగలు ఒక నీడ, అసలైన పండుగలు క్రీస్తులో ఉన్నాయి. అదేవిధంగా విశ్రాంతి దినం ఒక నీడ, అసలైన విశ్రాంతి దినం క్రీస్తులో ఉన్నది. నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని యేసు అంటున్నాడు. కావున విశ్రాంతి దినం శనివారం అని ఆరాధిస్తే మనం నీడను ఆరాధిస్తున్నట్టు. నీడను విడిచిపెట్టి నిజ స్వరూపమైన క్రీస్తును ఆరాధించాలి. కావున ఆదిమ అపోస్తులు అవలంబించిన పరిశుద్ధుల సంఘం కూడుకుంట ఆదివారమే జరిగింది. ఎందుకంటే క్రీస్తు మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారమున కూడుకోవడం జరిగింది. సంఘ సహవాసం ఆదివారం కూడుకోవడమే కాకుండా 365 రోజులు క్రీస్తును ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఇదే నిజమైన విశ్రాంతి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.